నారా చంద్రబాబు నాయుడికి విజయమ్మ ఫోన్ కాల్ చేసి విషస్‌ని అందించారట. విజయమ్మ పరిస్థితి పాపం దారుణంగా అనిపిస్తోంది. మరి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆమె తన కొడుకు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా విజయమ్మ, అలాగే ఇక షర్మిల అసలు చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆపోజిట్‌గా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసి, చివరికి వాళ్ళ కోసం పోలీసులతోనూ, అలాగే ప్రభుత్వ అధికారులతోనూ ఎన్నో మాటలు పడ్డారు. చివరికి షర్మిలని ఆయన ఆస్తి విషయంలో అయితే అవమానించి పంపించేసినప్పుడు అటు షర్మిలకి నేరుగా సపోర్ట్ చేయలేక, అలాగే ఇటు మన జగన్మోహన్ రెడ్డి వైపు ఉండలేక చాలా అవస్థపడ్డారు. షర్మిల సెపరేట్‌గా పార్టీ పెట్టుకున్న తర్వాత మరి సొంత చెల్లిని కూడా లేకుండా నిజంగానే చాలా దారుణంగా అయితే మన జగన్మోహన్ రెడ్డి ఆమెను అవమానించారు. ఈ విషయంలో ఆమె కూడా ఎంతగానో మనస్పర్ధలకు లోనైంది. అయితే తన కూతురికి ఓటు వేయాలంటూ పబ్లిక్‌గా డిమాండ్ కూడా చేసింది. సో, తాజాగా చంద్రబాబు గవర్నమెంట్ రావడం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో వాళ్ళ కల నెరవేరినట్టుగా అయితే మారింది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి ఆమె ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, భారీ మెజారిటీతో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మరి అప్పట్లో కూడా చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉందంటూ విజయమ్మ శుభాకాంక్షలు అందించారట. సో, విజయమ్మ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి ఈ విషయాలను, అలాగే భారీగా శుభాకాంక్షలు అందించడం పట్ల చాలా సంతోషించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం విజయమ్మ చంద్రబాబుకి విషెస్‌ని అందించి తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు అందించడంతో అందరూ అయితే షాక్ అవుతున్నారు.